నమస్తే, నేను సిరి. రీసెంట్ టైమ్స్లో అంటే గత 2-3 రోజుల నుంచి ఒక ఫ్యామిలీ గురించి అయితే బాగా చర్చనీయాంశం అయింది. మంచు ఫ్యామిలీ. గతంలో ఈ ఫ్యామిలీ వచ్చేసి ట్రోలింగ్కి బాగా గురైపోయింది. అప్పుడు కూడా అంటే ఎవరైతే వాళ్ళని ట్రోల్ చేశారో వాళ్ళని అరెస్ట్, అంటే వాళ్ళ ఛానల్స్ని ఏమంటారు, వాళ్ళకి అరెస్ట్ చేసేస్తాము, ఛానల్స్ తీపిస్తామని కూడా విష్ణు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు అనూహ్యంగా ఆస్తి వివాదం కోసం అయితే వీళ్ళు గొడవ పెట్టుకొని తెర మీదకి అయితే రావడం జరిగింది. అసలు ఈ ఆస్తి వివాదం అనేది ఏంటి, వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్. మంచు ఫ్యామిలీ గతంలో ఏమో అనేక మీమ్స్కి ఒక ట్రీట్ లాగా ఉండేది వాళ్ళకి. వీళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా, దాన్ని ఎట్లా మేం చేయాలని చెప్పేసి చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే అనూహ్యంగా వీళ్ళు ఆస్తి గొడవల మీద వీళ్ళది ఒక న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. కొట్టుకుంటున్నారని బయటకు కూడా వచ్చేసింది. గతంలో ఒకసారి ఇట్లా కొట్టుకున్నది ఏం చేశారంటే, ఒక రియాలిటీ షోని మేము ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అది అక్కడికి ఆగిపోయింది. మళ్ళీ ఇలా ఒక గొడవతో బయటకు వచ్చారు. అసలు ఇందులో ఎవరిది తప్పు అంటారు, ఏంటంటారు అసలు? సాధారణంగా మంచు ఫ్యామిలీ గురించి బయట ఎవరైనా మాట్లాడుకోవాలన్నా కూడా ఒక రకంగా భయపడే పరిస్థితి ఉంది ఇండస్ట్రీలో. సో ఎవరైనా కానీ వాళ్ళ గురించి మాట్లాడితే ఇమీడియట్గా హెచ్చరికలు వెళ్ళాయి, మా గురించి మాట్లాడటానికి మీరెవరు ఏంటి అనేది. అందుకని ఎందుకు మనకు వచ్చిన గొడవ అని చెప్పేసి సైలెంట్గా ఉండేవాళ్ళు. కానీ సోషల్ మీడియా అలా కాదుగా. వాళ్ళు వీళ్ళ మీద, అంటే ఏ ఫ్యామిలీ మీద కూడా అన్ని మీమ్స్ వచ్చి ఉండవు. అంటే మీమ్స్కి బాగా అనుకూలమైనటువంటి ఫ్యామిలీగా అది పేరు పొందింది సోషల్ మీడియాలో. దాని మీద మంచు, మోహన్ బాబు కానీ విష్ణు అయితే చాలా సందర్భాల్లో ఫైర్ అయ్యాడు. సో మీరు చెప్పినట్టు జరిగింది కూడా. అది కూడా ఎవరైతే సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఈ కన్నప్ప అనే సినిమా చేసిన దగ్గర నుంచి కూడా ఎక్కువ అయింది కదా. అప్పుడు కూడా అతను యూట్యూబర్స్ మీద కూడా అతను చర్యలు తీసుకోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా అంటే యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ని అయితే కంప్లీట్గా అసలు వాటిని సీజ్ చేసిన టైప్లో అనమాట. అంటే మొత్తానికి స్ట్రైక్ కొట్టడము, లేకపోతే మొత్తానికి కంప్లైంట్ చేసి యూట్యూబ్కి వాళ్ళన్నింటినీ కూడా, ఆ ఛానల్స్ అన్నింటినీ కూడా తీసేయడము, డిలీట్ చేయించడము అన్నీ జరుగుతూ వచ్చాయి. సో ఈవెన్ పోలీస్ ఆఫీసర్గా హయ్యెస్ట్ అఫీషియల్ దగ్గరికి కూడా వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వటము ఇలా జరుగుతున్నాయి. ఆయన తరపున వేరే నటులు కూడా వెళ్ళి, అంటే మా తరపు నుంచి కూడా వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వటం మనం అన్నీ చూసాం. సో ఇలా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ ఫ్యామిలీలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి, అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండట్లేదు అని చెప్పి ఇంటర్నల్గా వినిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకులు. సో మామూలుగా అయితే మనకి మనోజ్ అంటే మోహన్ బాబుకి మంచి ప్రేమ అని చెప్తూ ఉంటారు. పైగా మనోజ్ చాలా సినిమాలో బాలనటుడిగా చేశాడు. చిన్నప్పటి మోహన్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్లకి చేశాడు. అలాగే మోహన్ బాబుకి కొడుకుగా కూడా బాలనటుడిగా ఉన్నప్పుడు మనోజ్ చేశాడు. సో తనకి తపన ఉంది యాక్టర్ కావాలని. తర్వాత కాలంలో విష్ణు హీరో అయ్యాడు, తను హీరో అయ్యాడు, ఇద్దరు అయ్యారు. విష్ణు వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. కొంచెం తను వెనకబడి, ఈవెన్ అంటే ఢీ లాంటి సినిమా, దూసుకెళ్తారని దేనికైనా రెడీ, ఇలాంటి కొన్ని హిట్లు ఆయనకు ఉన్నాయి విష్ణుకి. మనోజ్కి వచ్చేటప్పటికి కొంచెం తక్కువే అని చెప్పాలి. కాస్త పోటుగాడు, ఆయన కెరీర్లోనే పోటుగాడు కమర్షియల్ హిట్ అయింది. తర్వాత బాగా స్ట్రగుల్ అవుతూ వస్తున్న నేపథ్యంలో తను ఇంకా హీరో నుంచి విలన్గా మారాడు. అలాగే భైరవం అనే సినిమాలో ముగ్గురు హీరోలో ఒకటిగా చేస్తూ ఉన్నాడు లేటెస్ట్గా. సో ఇవన్నీ జరుగుతున్నాయి. క్యారెక్టర్లు కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకళ్ళు ప్రాణహాని ఉంది అని చెప్పి, తన వల్ల, మనోజ్ వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి మోహన్ తండ్రి వల్ల తనకు, తన భార్యకి ప్రాణహాని ఉందని చెప్పేసి మనోజు పోలీసులు కేసులు పెట్టుకోవడం అనేది పెద్ద ఇష్యూ లాగా మారిపోయింది. సో మొత్తానికి అంటే ఒక పక్కన క్రమశిక్షణకి మారు పేరు అని పదే ఆయన చెప్పుకుంటూ వచ్చాను. సో మిగతా అన్నీ ఒక పక్కన పెడితే క్రమశిక్షణ అనేది నేను మెయిన్గా చూస్తాను అని చెప్పే మోహన్ బాబు ఇంట్లో ఈ స్థాయి ఘర్షణ తలెత్తడం అనేది చాలామందికి, బయట వాళ్ళకి తెలియని వాళ్ళకి, బయట ప్రపంచానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. అసలు ఎక్కడ మొదలైంది ఏంటి, ఎందుకని ఇట్లా? ఎందుకంటే మనం చూసాం తన భార్యని వెంట పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళటం మనోజ్. సో అంటే ఏ స్థాయికి నా మీద గుర్తు తెలియని వ్యక్తులు
ఓ 10 మంది దాడి చేసి కొట్టారు అని చెప్పేసి తను కేసు పెట్టాడు మొదట. తర్వాత మోహన్ బాబు తన కొడుకు వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన కేసు పెట్టడం అనేది పెద్ద సంచలనంగా మారింది. ఎందుకు అంత దాకా ఎందుకు వచ్చింది ఏంటి అంటే, మనకి తెలిసిన సమాచారం వరకు 4 నెలల నుంచి మనోజ్ తన ఫ్యామిలీతో కలిసి మోహన్ బాబు ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో ఇల్లు కట్టుకుని శంషాబాద్లో ఒక విశాలమైనటువంటి స్థలంలో ఆయన ఇల్లు కట్టుకొని మంచి ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నారు. ఈయన 4 నెలల క్రితమే అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అక్కడ వర్కర్స్ కొంతమంది ఉన్నారు. అలాగే మనోజ్కి సంబంధించినటువంటి కొంతమంది వర్కర్స్ కూడా, ఆయన పర్సనల్ వర్కర్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉండే ఆల్రెడీ ఉన్న వర్కర్లకి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి మధ్య ఏదో ఒక వివాదం తలెత్తింది అనేది బయటికి వస్తూ ఉంది. అది కూడా ఒక మేల్ వర్కర్కి ఒక ఫిమేల్ వర్కర్కి మధ్య ఏదో దాన్ని నడిచింది. అది అల్టిమేట్గా ఇతను మనోజు అవతల వాళ్ళని ఆ పాత వర్కర్ని హెచ్చరించాడని, మేల్ వర్కర్ని. దాంతో అతను పనికి రాకుండా మానేశాడని, పలానా అతను ఎందుకు రావట్లేదని మోహన్ బాబు ఆరాధిస్తే విషయం బయటపడిందని, దీంతో అతను మనోజ్ని మందలించాడని, దాంతోపాటు భార్యను కూడా నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు ఏంటి, ఇలా ఇంత జరుగుతూ ఉంటాయని చెప్పి భార్య మీద కేకలు వేశాడని, సో మా అమ్మ మీద నువ్వు కోప్పడతావని చెప్పేసి మనోజు తండ్రి మీద మళ్ళీ ఇదయ్యాడని, ఫైర్ అయ్యాడని. సో ఇలాంటి కథనాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో మీడియా దాకా వచ్చేసినాయి ఇలాంటి. సో అంటే యాక్చువల్గా ఈ ఘర్షణకి మూలం అది అని చెప్పేసి వస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి అంటే ఆ మధ్య ఉన్నటువంటి ఘర్షణ తారాస్థాయికి వెళ్ళిందా? ఆ సమయంలోనే మనోజ్ మీద అంటే తను గుర్తు తెలియనని చెప్పేసి మాట వాడాడు. సో వాళ్ళు అతని మీద దాడి చేశారా అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. మెడ మీద గాయాలని, కాలికి గాయాలయ్యా అని చెప్పేసి అనుమానాస్పద గాయాలని చెప్పి డాక్టర్లు చెప్పారు. సో అది మెడికల్ లీగల్ కేసు కింద మారింది అది. సో బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడం ఇదంతా జరిగింది. సో ఈ నేపథ్యంలో మోహన్ బాబు కేసు పెట్టిన తర్వాత మళ్ళీ తను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు మనోజ్. దాంట్లో విష్ణు పేరు కూడా తను లాగాడు. అంతా కూడా మొదటి నుంచి కూడా విష్ణుకే సపోర్ట్గా ఉంటూ వస్తున్నారు. నేను ఎప్పుడు కుటుంబ ఆస్తులు నేను వాడుకోలేదు, వాటిని పాడు చేయలేదు, విష్ణువే పాడు చేస్తూ వచ్చాడు, అతనికే అయినా కానీ అతనికే మద్దతు ఇస్తూ వస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఆస్తులు అడగలేదు, పంచమని అడగలేదు, ఆ కుటుంబ ఆస్తుల కోసం నేను వెంపర్లాడలేదు, ఇవి అందరికీ తెలుసు అని అతను ఒక ప్రెస్ నోటే రిలీజ్ చేశాడు. సో మొత్తానికి అంటే మౌనిక వెళ్ళిన తర్వాత, సో అంటే మౌనికకి సంబంధించిన ఏదైతే నేను మనోజ్ వర్కర్స్ అని చెప్పానో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఆమెకు సంబంధించిన వర్కర్స్ అనేది తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఇప్పుడు అంటే అక్కడ మొత్తం పెత్తనం అంతా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇతను 4 నెలల క్రితం అక్కడి నుంచి మొత్తం ఇంటినంతా కూడా తన కంట్రోల్లో తీసుకురావాలని చెప్పేసి మనోజ్ ప్రయత్నం చేస్తూ వస్తున్నాడని మోహన్ బాబు ఆరోపిస్తూ కంప్లైంట్లో కూడా ఆయన అదే ఇచ్చారు. సో మొత్తానికి ఇక్కడే ఘర్షణ అనేది మొదలైందని తెలుస్తూ ఉంది. పైగా ఏదైతే ఆ పాత వర్కర్కి కొత్త వర్కర్కి మధ్య ఏం జరిగిందనేది తెలియదు, కానీ మొత్తానికి అది ఇష్యూ కింద మారి ఒక పాత వర్కరు పనికి రాకుండా పోతూ ఉన్నాడు, వర్క్లోకి రాకుండా. సో తను సెలవు పెట్టాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. సో అంటే ఆ వర్కర్ల మధ్య మొదలైనటువంటి వివాదం ఏదైతే ఉందో, వ్యవహారం ఏదైతే ఉందో, అది వివాదమా లేదా ఇంకేదైనా వ్యవహారమా? ఎందుకంటే ఒక మేల్ వర్కర్ ఒక ఫీమేల్ వర్కర్కి మధ్య అని చెప్తూ ఉన్నారు కదా. సో ఇది చిలికి గాలివానగా మారి ఏకంగా కుటుంబం మధ్య తన్నులాటలకి, ఘర్షణలకి, పోలీస్ కేసులు పెట్టుకునేదాకా వెళ్ళింది. దీని మీద తనకు న్యాయం చేయాలని చెప్పేసి ఏకంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మనోజ్ అప్పీల్ చేసేదాకా వెళ్ళిందంటే ఈ ఘర్షణ ఏ స్థాయికి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవాలి. మరి రాబోయే రోజుల్లో ఇది కాంప్రమైజ్ అయిపోతారా? ఎందుకంటే ఒకే కుటుంబం. సో దీని మీద ఏం జరుగుతుంది? ఎందుకంటే ఒక పక్క విష్ణు
కొన్ని అత్యంత భారీ బడ్జెట్ తోటి కన్నప్ప అనే సినిమాని తీస్తూ ఉన్నాడు తనే హీరోగా. అవును సార్. అందులో మోహన్ బాబు ఉండారు, విష్ణు పిల్లలో ఉండారు, వీళ్ళందరూ కూడా దాంట్లో భాగం పంచుకుంటూ ఉన్నారు. సో దీనికి కూడా ఆ బడ్జెట్ విషయంలో కూడా మోహన్ బాబు మద్దతుగా ఉన్నాడు అనేది మనోజ్ కంప్లైంట్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో తను నేను నా కెరీరు నా సొంతంగానే నేను బిల్డప్ చేసుకుంటున్నాను నా కెరీర్ని. నేను ఎప్పుడు కూడా నా తండ్రి నాకు మద్దతు ఇవ్వలేదు అన్నట్లు ఇతను ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు మనోజ్. మరి రాబోయే రోజుల్లో మరి అంటే పోలీస్ కేసులు దాకా వెళ్ళినాయి కదా, మరి దీనికి సంబంధించి పోలీసులు మరి ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు చేయలేదు, నమోదు చేస్తారా లేదా, ఏం జరుగుతుంది ఏంటి, ఎందుకంటే దీనికి సంబంధించి ముందులో విచారణ చేపడతారు పోలీసులు. అది చేస్తున్నారు. ఆ విచారణలో భాగంగా సో వాళ్ళకి ఏదైనా సాక్ష్యాధారాలు, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే వాటిని బేస్ చేసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ పుటప్ చేస్తారు. మరి అది జరుగుతుందా లేదా, లేకపోతే ఈ లోపల కాంప్రమైజ్ అవుతారా, అది మనం వేచి చూడాల్సిందే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.